వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. సాధారణంగా కీళ్ళ వద్ద కోణం తగ్గుటను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 ఫ్లెక్షన్, ఆప్షన్ 2 ఎక్స్టెన్షన్, ఆప్షన్ 3 అబ్డక్షన్, ఆప్షన్ 4 అడక్షన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 ఫ్లెక్షన్. మరో ప్రశ్న. శరీరాన్ని పైన మరియు క్రింది భాగాలుగా విభజించే ప్లెయిన్ ఏదో తెలపండి. ఆప్షన్ 1 సజిటల్ ప్లేన్, ఆప్షన్ 2 ఫ్రంటల్ ప్లేన్, ఆప్షన్ 3 కరోనల్ ప్లేన్, ఆప్షన్ 4 ట్రాన్స్వెన్యూ ప్లేన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ట్రాన్స్వెన్యూ ప్లేన్. మరో ప్రశ్న. ఏదైనా శరీర భాగం కదలడం ద్వారా కీళ్ళ వద్ద ఏర్పడిన కోణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 SAM శామ్, ఆప్షన్ 2 GOM గోమ్, ఆప్షన్ 3 ROM రోమ్, ఆప్షన్ 4 JAM జామ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ROM రోమ్. మరో ప్రశ్న. క్రింది వాటిలో యూని యాక్సియల్ జాయింట్కు ఉదాహరణ ఏది? ఆప్షన్ 1 కాండిలాయిడ్ జాయింట్, ఆప్షన్ 2 సాడిల్ జాయింట్, ఆప్షన్ 3 హింజ్ జాయింట్, ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 హింజ్ జాయింట్. మరో ప్రశ్న. క్రింది వాటిలో కదలని కీళ్లను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 సైనార్థ్రోసిస్, ఆప్షన్ 2 యాంపియార్థ్రోసిస్, ఆప్షన్ 3 డయార్థ్రోసిస్, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబోవ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 సైనార్థ్రోసిస్. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.